మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జూలై చివరిలో లోకల్ ఫైట్ వచ్చే నెలలోనే కంప్లీట్ చేయాలని భావించిన సర్కార్ ఇంకా కొలిక్కి రాని బీసీ రిజర్వేషన్ ఫార్ములా, గ్రామ వార్డు స్థాయిలో మొదలవ్వని సర్వే, కనీసంగా 2 నెలలు పట్టే ఛాన్స్, బీసీ కమిషన్ కడుసన్నలోనే చీఫ్ సెక్రటరీకి ఇటీవల వరుస విజ్ఞప్తులు, పాత గణాంకాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు, ప్రభుత్వం నుంచి లభించని గ్రీన్ సిగ్నల్, జూలై చివరి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఆగస్టుకు బీసీ కమిషన్ గడువు కంప్లీట్. బీసీ కమిషన్ కి వచ్చినటువంటి నిధులు దేని కోసం ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టినరో దయచేసి వకలాభరణం కృష్ణమోహన్ రావుని క్వశ్చన్ చేయండి. బీసీ కమిషన్ చైర్మన్ గా ఆయనే ఉన్నాడు. గతంలో బీసీ కమిషన్ కి బడ్జెట్లో ఇంత కేటాయిస్తున్నామని చెప్పారు. మరి ఆ నిధులన్నీ ఎక్కడ పోయినాయి? ఆ 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? నిధులు కేటాయించిన 100 కోట్లు ఎవడు ముక్కులకు పోయినాయి? ఎవడు వాడుకున్నాడు? మాట్లాడితే దేశ రాష్ట్ర వ్యాప్తాలుగా పక్క రాష్ట్రంలో బీసీలకు ఏం చేసిరో, ఆ రాష్ట్రంలో బీసీలకు ఏం చేసిరో అని చెప్పి పొద్దున్న లేచి ఆయన ఈ ఫ్లైట్ ఎక్కుడు, ఇగో గోయింగ్ టు చెన్నై టు నో అబౌట్ ద బీసీ కమిషన్ ఇన్ తమిళనాడు అని ఒకటి ఇట్లా పెట్టేసి ఫోటో పెట్టి దాన్ని ప్రచారం చేసుడు. ఈ బీసీ కమిషన్ చైర్మన్ పేరు చెప్పుకొని మొత్తం దునియా మొత్తం తిరుగుడు తప్ప ఆడ బీసీ కమిషన్కి చేసింది ఏంది? వచ్చినటువంటి నిధులు ఏమేం చేసిండు? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిధుల విషయానికి వస్తే. ఇకపోతే ఈ కమిషన్ కులగణన అంటారు కానీ హామీలు మన రాహుల్ అన్న వస్తాడు, కులగణన చేస్తారని చెప్తాడు, సామాజిక న్యాయం అంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సామాజిక న్యాయం నిలబడతలేదు, ఏడ కూడా కనబడతలేదు. మరి అట్లీస్ట్ ఇప్పుడైనా కులగణన చేస్తారా లేదా? కులగణన చేస్తే కానీ సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ మరి బీసీలకి ఇవ్వాలన్నా, ఓసీలు నించోవాలన్నా, లేకపోతే ఎస్సీలు నించోవాలన్నా, ఏం తెలియాలన్నా, ఏం జరగాలన్నా మరి ఆగాల్సిందే, ఇది చేయాల్సిందే. మరి ఇంకెప్పుడు చేస్తారనేది కూడా అడగాల. ఈసారి రిజర్వేషనే మారుస్తారట ఏకంగా. వామ్మో! ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకాలం ఉన్న బీసీ రిజర్వేషన్ల ఫార్ములా ఈసారి మారనున్నది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 2021 తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకొని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు సర్వే మొదలుపెట్టినా కనీసంగా 2 నెలల సమయం పడుతుంది. బీసీ కమిషన్ వాదన, గత ఎన్నికల్లో ఖరారైన రిజర్వేషన్లు ఈసారి మారే అవకాశం ఉన్నది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల కోసం అన్ని పార్టీలోని లోకల్ లీడర్లు రెడీ అవుతున్నారు. కార్యకర్తలు, అనుచరులను సన్నద్ధం చేస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ ఫైనల్ కాకపోవడంతో పాటు గత ఎన్నికల నాటి రిజర్వేషన్లు వర్తించకపోవడంతో కన్ఫ్యూజన్ నెలకొంది. జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచిన సందర్భాలు తక్కువ కావడంతో రిజర్వేషన్ ఇప్పుడు ఆశావహులకు కీలకంగా మారింది. రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం, సీఎం సూచనతో కసరత్తు మొదలు, తొందరగా వైద్యం అందేలా గ్రీన్ ఛానల్ సన్నిధం, సిస్టమ్, ప్రొసీజర్లు, ఆసుపత్రుల ధరల పెంపుపైన అధికారుల నివేదిక. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014-2016 తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక కీలక నేత ఈ ఆరోగ్యశ్రీ మొత్తం దందాలు చేసిరు, పైసలను వెనకేసుకున్నారు. ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి పాల కాంట్రాక్ట్ దగ్గర నుంచి, నీళ్ళ కాంట్రాక్ట్ దగ్గర నుంచి మొత్తం కూడా ఆయన అనుచరులే. అండ్ అలాగే మొన్న నేను ఈ సివిల్ సప్లైస్లో రేషన్ కార్డుల విషయం కూడా బయట పెట్టిన. రేషన్ కార్డులు ప్రింట్ అయినాయి కానీ ఎందుకు గత ప్రభుత్వం పంచలే? ఇంకా మురుగుతున్నాయి. మీరు చూడండి, కావాలంటే ఆ 7 ఎంక్వైరీ చేసుకొని పోండి. దాని మీద లబ్ధి పొందిన పైసలు మాత్రం అకౌంట్లో వేసుకున్నారు కానీ రేషన్ కార్డులు మాత్రం ఎవరు కూడా పంచలే. 10 ఏళ్ళ నుంచి ప్రింట్ అయినాయి, అన్ని రెడీగా ఉన్నాయి కానీ పంచలే. ఎందుకు పంచలేదో మీరు 2014 మొట్టమొదటి సివిల్ సప్లైస్ మంత్రిని పోయి అడగండి దయచేసి. ఆ మంత్రి ఎక్కడున్నాడో జల్లడబట్టి ఎత్తికి అడగండి ఎందుకు పంచలేదు, మరి రేషన్ కార్డులు ఎందుకు అట్లనే మురుగబెట్టినో 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకసారి దయచేసి పోయి అడిగితే తెలుస్తుంది. ఈ ఆరోగ్య శాఖలో అయితే విపరీతమైనటువంటి స్కాములు జరిగినాయి. అసలు ఎవరు కూడా ఊహకు అందదు. మరి అవన్నీ మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారనే బయట పెట్టాలి. జర ధైర్యం ప్రెస్ మీట్ ముందరకు వచ్చి ఎంక్వైరీ చేసి మేము ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి మరి ఎవరు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, గాంధీ హాస్పిటల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎవరు ఉన్నారు, ఈ కాంట్రాక్టర్స్ అందరు ఎవరు, ఇప్పటికి కూడా వాళ్ళ హవా ఎందుకు నడుస్తుంది హాస్పిటల్లో, ఇవన్నీ కూడా ఒకసారి మరి దామోదర్ రాజనరసింహ గారు మరి ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను.